रतन बाबू की स्थिति बाहुबली फिल्म के बल्लाल देव जैसी हो गई है। पुत्रलो पुत्र जैसे विद्यादेवुడు నరేంద్ర మోడీ. ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరి మోడీ ప్రత్యేకంగా పరామర్శించడాన్ని ఎలా చూడాలి? రాజకీయంలో ఏది ఊరకనే జరగదు కదా, ప్రతి అడుగు వెనక ఆలోచన వెనక వ్యూహం ఉండి తీరుతుంది కదా. పవన్ కళ్యాణ్ ఇంటికి ఏముంది, సీఎం చంద్రబాబు ఇంటికి కూడా వెళ్లారంటారా? ఇద్దరు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నాయకులైనా గానీ అధికారంలో ఉన్నా గానీ డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్ళి సీఎం ఇంటికి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? అందుకని వెళ్తారు, కరెక్టే. కానీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ పరామర్శించడంలో ఆంతర్యం ఏంటి? సైనస్ ఆపరేషన్ జరిగితేనే స్వయంగా ప్రధాని రంగంలోకి దిగి పరామర్శిస్తారు అనుకోవచ్చా? విషయం ఏంటో తెలిస్తే గనక సైనస్ ను మించిన సైరన్ మోగుతుందా రాజకీయాల్లో అని అనిపిస్తుంది. పైగా చుట్టుపక్కల ఈక్వేషన్స్ అన్నింటినీ లెక్క తీస్తే కేంద్రంలో మోడీ ఎదుర్కొంటున్న మేజర్ ఛాలెంజింగ్ ఈక్వేషన్ ని గనక తెలుసుకుంటే పవన్ కళ్యాణ్ పరామర్శ వెనక అసలు రాజకీయ వ్యూహం ఏంటో అర్థమవుతుంది. అలా అర్థమైతే గనక ఎవరికి డేంజర్, ఏం జరగచ్చు? రీసెంట్ గా తమిళనాడు కానివ్వండి, ఇంతకు ముందు బీహార్ కానివ్వండి, ఇప్పుడు బెంగాల్ కాని, ఇవన్నీ చూస్తా ఉంటే ఆ వెయిటేజ్ ని అర్థం చేసుకుంటే గనక పవన్ పరామర్శ వెనక బీజేపీ లెక్క ఏంటి, క్యాలిక్యులేషన్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ వివరాలన్నీ డీటెయిల్ గా చూద్దాం. రాజకీయం ఎప్పుడు స్పెక్యులేషన్ మీదే నడుస్తుంది. కెమిస్ట్రీ ల్యాబ్ లో ప్రూవ్ చేయలేం కదా రాజకీయాన్ని. అందుకోసం స్పెక్యులేషన్ ఇస్ ద స్పైన్ అండ్ బోన్ ఆఫ్ రాజకీయం. హోప్ ఉంటేనే, ఎక్స్పెక్టేషన్ ఉంటేనే రాజకీయం నడుస్తుంది అనేది మరో ఈక్వేషన్. ఈ రెండింటిని కలిపి చూస్తే గనక మోడీ హైదరాబాద్ టూర్ వ్యూహం అర్థమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ కి మోడీ ఇంత ప్రయారిటీ ఇచ్చారు? అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి మోడీతో ప్రత్యేకంగా సమావేశమైన సందర్భం ఏదైనా ఉందా? లేదా? కారణం ఏంటి? ఒకవేళ అలా జరిగితే గనక కూటమిలో క్రాక్స్ వస్తాయేమో, టీడీపీ చంద్రబాబు ఉలిక్కి పడతారేమో అని అయినా అయి ఉండొచ్చు. లేదంటే ఇప్పుడు అవసరం లేదులే అంతా అని అయినా అనుకుని ఉండొచ్చు కదా. ఈ రెండేళ్లలో ఓన్లీ రాష్ట్ర పర్యటనలు జరిగితేనో, కర్నూలు లాంటి చోట్లకు వస్తేనో వేదిక మీద కనపడము, దగ్గుబిళ్ళు ఇవ్వడం లాంటివన్నీ చూసింటాం. అవి ఓకే. నేను ప్రత్యేకంగా ఢిల్లీలో సమావేశం కావటం కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ తన శాఖలకు సంబంధించిన విజ్ఞప్తుల్ని కేంద్రం ముందుకు తీసుకెళ్లిన సందర్భంలో ప్రధాని మర్యాద పూర్వకంగా కలవటం కానీ జరగలే ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు మాత్రం స్వయంగా ఏకంగా ప్రధానే పవన్ ఇంటికి వెళ్ళారు. కారణం ఏంటి అంటే మారుతున్న పొలిటికల్ ట్రాజెక్టరీ మనకి సమాధానం చెబుతుంది. సౌత్ ఇండియాలో మొత్తం కాంగ్రెస్ పట్టు బిగించింది. కేరళలో అధికారంలోకి వచ్చింది, తెలంగాణలో ఉంది, ఆల్రెడీ కర్ణాటకలో ఉంది, తమిళనాడులో భాగస్వామి అయింది. ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ తోనే విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక ఎటొచ్చి మిగిలింది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మోడీ చెప్పు చేతల్లో ఉండే చంద్రబాబు అధికారంలో ఉన్నారు. త్వరలో అంటే 2029 పోరాటానికి ముందు 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఒకటి కర్ణాటక, 2 తెలంగాణ. ఈ 2 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు. ఒకవేళ గనక ఇక్కడ కాంగ్రెస్ గెలవగలిగితే కనీసం ఒక చోటైనా కాంగ్రెస్ కి ఊపిరి వస్తుంది. అలా కాకుండా తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, ఆల్టర్నేటివ్ థాట్ కి ఇంకా లైఫ్ ఉంది, బీజేపీ ఏతర ఓటు బలంగా ఉంది అనే ముద్ర ఆలోచన జనంలోకి పోతుంది. అందుకోసం వ్యూహాత్మకంగా కర్ణాటకతో పాటు తెలంగాణలో కూడా ప్రభావం చూపించడం బీజేపీకి అవసరం. అందుకోసమే 2 ఏళ్ల ముందే ఎన్నికల ప్రచారం తరహాలో మోడీ మాట్లాడారు హైదరాబాద్ లో. తెలంగాణలో అధికారంలోకి వస్తాం అని చెప్పడమే కాదు, పేపర్లు కూడా ఎజెండాగా తీసుకుని రాసే కదా. ఇదంతా ఇంటర్నల్ ఫ్రేమ్వర్క్. మరి కర్ణాటకలో అంటే బీజేపీ బలంగా ఉంది, తెలంగాణలో బీజేపీ అంత బలంగా ఉందా? ఓట్లు సాధించగలదా? పోటీ ఇవ్వగలదా? లేదు కదా. మరి ఏది దారి ఇంపాక్ట్ చూపించాలి అంటే తెలంగాణలో ఇంపాక్ట్ చూపించడమైనా, ఏపీలో గేరు మార్చడమైనా కానీ సొంతంగా బీజేపీ చేయలేని పరిస్థితి ఉందా అంటే ఎస్ అన్నదే సమాధానం కదా. నాయకత్వాన్ని సన్నద్ధం చేయకపోవటమో, లేదంటే రెడీగా ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు అవకాశం ఇవ్వకపోవటమో, కారణం ఏదైనా కానీ బీజేపీ ఇప్పటి వరకు దూకుడుగా ముందుకెళ్ళలేకపోతుంది కదా. ఇలాంటి టైంలో పక్క రాష్ట్రంలో తమిళనాడులో సినిమా హీరో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ దెబ్బకి కూటమి హీరో పవన్ కళ్యాణ్ తెగ ఇబ్బంది పడతా ఉన్నారు కదా. ఆయనేమో అంత ప్రభావం చూపించాడు, నువ్వు సొంతంగా కదలలేవా, అడుగేయలేవా అని అడుగుతూ ఉన్నారు. ఇంటా బయట ట్రోలింగ్ నడుస్తూ ఉంది, జనంలో చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ ని గనక యాక్టివేట్ చేస్తే, దూకుడు పెంచాలి అని కీ ఇస్తే గనక బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుందా, అలాంటి వ్యూహాన్ని తెర మీదకి తెస్తుందా అనేది ఇక్కడ మేజర్ ఆస్పెక్ట్. బీజేపీ కోసం తెలంగాణలో రిలవెంట్ గా ఉండాలి అని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి తెలంగాణలో ప్రత్యేకంగా కార్యక్రమాలు పెట్టుకోవడమో, కొండగట్టు లాంటి చోట్లకి వెళ్లడమో చూస్తూ ఉంటాం కదా. అంటే పవన్ కళ్యాణ్ కూడా తెలుసు ఏదో రోజు సిగ్నల్ వస్తుందని. ఇలాంటి పరిస్థితుల్లో సైనస్ ఆపరేషన్ జరిగిన పవన్ కళ్యాణ్ ఇంటికి మోడీ వెళ్ళడం అనేది ఖచ్చితంగా పొలిటికల్ సైరనే. మరి ఆ ఇంపాక్ట్ ఏపీలో ఎలా ఉండొచ్చు? ఏపీలో ఇన్హెరిడెంట్ గా ఛాలెంజెస్ ఉన్నాయి. విపక్షం బలంగా ఉంటే ఉండొచ్చు, కాసేపు ఆ విషయం పక్కన ఉంచండి. కూటమికి ఛాలెంజెస్ ఏంటి? హామీలు నిలబెట్టుకోవడంలోనూ, విధానం
విధానపరమైన విషయాల్లోనూ జనంలో అంతర్మథనం ఉంది. మీడియా రాయకపోయినా ఎవరో చెప్పకపోయినా గానీ కేంద్రానికి ఉండే ఇంటెలిజెన్స్ ఎలాగో ఉంటుంది. పైగా మోడీ గతంలో చెప్పినట్టు आप सीनियर है, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में వరుసగా 2 సార్లు ఎప్పుడు చంద్రబాబు గెలవాల. ఇలాంటి పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ థాట్ అండ్ ఐడియా లేకపోతే గనక కూటమి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ ముందు పెడితే ఎలా ఉండొచ్చు ఈక్వేషన్? అసలు లెక్క ఏంటి? బీజేపీ ఆలోచన ధోరణి బెంగాల్ గెలుపు తర్వాత మారుతూ ఉంది. కనీ విని ఎరగని రీతిలో అసలు చరిత్రలోనే మొదటిసారిగా బెంగాల్ లాంటి గడ్డ మీదే జెండా ఎగిరింది అంటే మీడియా ప్రభావానికి బుట్టలో పడిపోయే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇంకెంత ఈజీగా రావచ్చు అధికారంలోకి? సహజంగానే అనుకుంటారు కదా. ఏపీ ఈజ్ డెఫినెట్లీ తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రం అయితే కాదు కదా. పైగా డబుల్ ఇంజిన్ సర్కారు, బీజేపీ, కేంద్రం బ్రహ్మాండంగా కోఆపరేట్ చేస్తున్నాయి అని మోడీ అండ్ బీజేపీ ఇమేజ్ మేకోవర్ ఈ మధ్యన చంద్రబాబే చేస్తూ ఉన్నారు. Today I am proudly saying, right time, right leader for the nation. That is Narendra Modi ji. ఇలా మోడీ గురించి పాజిటివ్ ప్రచారం చేయడమే కాదు, మోడీ అధీనంలో ఉన్నాం మేము అని చెప్పేటట్టుగా బాడీ లాంగ్వేజ్ కూడా ఇదిగో కోల్కతాలో కనపడింది కదా. ఇలాగా ఈ పరిస్థితులన్నీ చూస్తే బీజేపీ స్వయంగా రంగంలోకి దిగాలని అనుకున్నా, గేరు మార్చాలనుకున్నా గానీ ముందు పవన్ కళ్యాణ్ ని యాక్టివేట్ చేసే అవకాశాలు ఉండొచ్చేమో. ఎందుకని? కాపు సామాజిక వర్గంలో అసంతృప్తి వస్తా ఉన్నప్పుడు నువ్వు సొంతంగా అడుగేస్తే గనక కాపులు మళ్ళీ నీతోనే ఉంటారు, పవన్ కళ్యాణ్ లో చలనం వచ్చిందనమాట అనుకుంటారు అనే వ్యూహం ఒకటి ఉంటుంది. ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావన తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. కాపులు ఓట్ల పరంగా ఏపీలో అతిపెద్ద సామాజిక వర్గం. ఆ తర్వాత బీజేపీ అంటే ఆర్యవైశ్య వర్గాలతో పాటు క్షత్రియాలు అంటే అప్పర్ క్యాస్ట్ కూడా అటువైపు మొగ్గే అవకాశం ఉంది. అంటే అప్పర్ క్యాస్ట్ ప్లస్ కాపు. ఆ తర్వాత వర్గీకరణ చేసి మాదిగలకి అనుకూలమైన నిర్ణయం మోడీ ప్రభుత్వం తీసుకుంది. అంటే దళితుల్లో సగం, ఓటర్లలో ఎక్కువగా ఉన్న కాపు సామాజిక వర్గం, అప్పర్ క్యాస్ట్ ఐడియాలజీ పరంగా అడ్వాంటేజ్. ఈ ఈక్వేషన్స్ అన్ని మీకున్నాయి అని గనక పవన్ కళ్యాణ్ ముందు పెడితే ఏపీ రాజకీయాల్లో ఈక్వేషన్స్ మారేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి కదా. తెలంగాణలో పవన్ కళ్యాణ్ వాడాలి, ఓన్లీ తెలంగాణలో వాడితే ఆంధ్రప్రదేశ్ సంగతి ఏంటి అంటారు. అడుగు వేయకపోతే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఇంకా మైనస్ అవుతుంది. నువ్వు ఆ పార్టీ కోసం తెలంగాణలో పనిచేస్తావు కానీ ఆంధ్రప్రదేశ్ లో అడుగు వేయవా అని కాపులే అడిగితే గనక జనసేన భవిష్యత్తే క్రైసిస్ లో పడుతుంది. ఎలుగెత్తు, ఎదిరించు, ఎన్నుకో అని రేసీ డైలాగులు బయోలో పెడితే పెట్టుండొచ్చు, కానీ బయట చేయగలుగుతారా అనేది కదా క్వశ్చన్. అంటే క్రైసిస్ ని హ్యాండిల్ చేయాలన్నా, బీజేపీకి అడ్వాంటేజ్ రావాలన్నా కానీ పవన్ కళ్యాణ్ ని యాక్టివేట్ చేయడం అనేది వ్యూహాత్మక అవసరం అని బీజేపీ థింక్ ట్యాంక్ ఆలోచించే పరిస్థితి ఇప్పుడు ఉందా? ఇది మేజర్ ఆస్పెక్ట్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ విషయంలోనే కాదు, చిరంజీవి విషయంలో కూడా మోడీ బీజేపీ సానుకూలంగా ఉండటము, మోడీ పర్యటనలో చిరంజీవి అల్లూరి వేడుకలో కానీ ఇంకా ఆ తర్వాత చాలా సందర్భాల్లో చిరంజీవి ప్రత్యేకంగా కనిపించడాన్ని చూసుంటాం కదా. అంటే అన్నదమ్ములు ఇద్దరు కలిసి బీజేపీ డైరెక్షన్ లో నడిస్తే గనక కాస్త కోస్తో రాజకీయంగా ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉంది, బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే పరిస్థితి ఉండొచ్చు అనే లెక్క కూడా దీని వెనక ఉండొచ్చు అనేవాళ్ళు ఇప్పుడు చాలా ఎక్కువ. మరి ఈ ప్రభావం కూటమి ఈక్వేషన్స్ మీద ఎలా ఉంటుంది? టీడీపీ ఎలాగో దాటిపోలేదు. ఆల్రెడీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని మోడీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేసి 18-19లో చంద్రబాబు పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అనే సిచ్యువేషన్ లోకి వచ్చేసారు కదా. ఇప్పుడు మరో విడత బీజేపీతో సున్నం పెట్టుకునే పరిస్థితి లేదు. ఒకవేళ అలాంటి వ్యూహాన్ని తెర మీదకి తెస్తే గనక ఈక్వేషన్స్, కాంబినేషన్స్ ఎలా ఉంటాయి అని ఆలోచించుకోవడము, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి కాస్త కోస్త బెనిఫిట్ అవుతుంది అని ఆశావహ దృక్పథంతో ఉండటం తప్ప, అంటే పాజిటివ్ గా తీసుకోవడం తప్ప టీడీపీ అయినా చంద్రబాబు నాయకత్వం అయినా మరో రకంగా ఆలోచించడానికి అడిగేయడానికి అవకాశమే లేదు కదా. అది క్లియర్. మరి ఇలాంటి సాహసం చేస్తుందా బీజేపీ? అంటే చేసినా చేయొచ్చునేమో. ఇది ఒక ప్రయోగం. దీనివల్ల ఉంటే గింటే కాస్త కోస్తో బీజేపీకి సజ్జుండి సొంతంగా ఎదిగేందుకు అవకాశం మెరుగుపడితే పడొచ్చు. ఒకవేళ తేడా కొట్టిందనుకోండి, గెలిచేది వైసీపీనే. ఎలాగో వైసీపీకి మోడీ నాయకత్వానికి సంబంధాలు ఎలా ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. అంటే అయితే గీతే లాభం ఉంటుంది తప్పితే నష్టం అయితే లేదు అని అర్థమవుతా ఉంది కదా. మరి ఇంత మాట్లాడుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ చేయగలుగుతారా? సొంతంగా పోటీ చేసి కేవలం 6% అంతకంటే తక్కువ ఓట్లు వచ్చినాయి 2019లో. పైగా ఆరోగ్యపరంగా ఆయనకి సవాళ్లు ఉన్నాయి. సుదీర్ఘంగా రాజకీయం చేయాలంటే ఇదిగో చూడండి, ఈనాడు వారు ప్రత్యేకంగా రాశారు, సుదీర్ఘ రాజకీయం చేయాలంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అని మోడీ చెప్పారంటున్నారు. చూసారా? మరి ఆరోగ్యపరంగా కూడా సవాళ్లు ఉన్నాయి. అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ నాయకత్వం మీద, మనస్తత్వం మీద, సామర్థ్యం మీద ఏపీకి చాలా వరకు క్లారిటీ 2 ఏళ్లలోనే వచ్చేసింది కదా. మరి ఇలాంటి టైంలో పవన్ ని పొలిటికల్ గా బీజేపీ తలుచుకున్నా గానీ ఒకవేళ రివైవ్ చేయగలుగుతుందా? సమాధానం ఏంటి? కేవలం పవన్ కళ్యాణ్ నే నమ్మి దిగుతుంది బీజేపీ. ఒకవేళ దిగితే గనక అనుకోలేదు. చాలా వ్యూహాత్మకంగా, ఆర్థికంగా దన్ను ఇవ్వగలిగిన బీజేపీ నాయకులతో వ్యూహాత్మకంగా బ్యాకప్ సన్నాహాలు కూడా చేస్తుంది. ఇదే జరిగితే గనక ఏపీ రాజకీయం ఊహించినంతగా మారే అవకాశం ఉంటుంది.
ఎందుకని టీడీపీ మోడీ చరిష్మాని సపోర్ట్ ని నమ్ముకుని అధికారంలోకి వచ్చింది. యంత్రాంగం పరంగా ఏ పేరైనా పెట్టండి, మోడీ బీజేపీ ఉండటం వల్లే కూటమి ఏర్పడింది ఏపీలో అని బలంగా ప్రబలంగా 70% పైగా నమ్ముతూ ఉన్నారు కదా. ఇలాంటి టైంలో బీజేపీ గనక వ్యూహాత్మకంగా అడిగేస్తే సైకలాజికల్ గా టీడీపీకి తొలి దెబ్బ పడుతుంది. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, ఫ్రాక్చర్డ్ వర్డిక్ట్ వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే గనక ఈ కాంబినేషన్ జగన్కే అడ్వాంటేజ్ అవుతుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఒకవేళ ఇది జరిగితే గనక ఇంత జరిగేందుకు ఎందుకు అవకాశం ఉంటుంది, ఎందుకు జరగాలి అని క్వశ్చన్ వస్తుంది కదా. దానికి సమాధానం ఏంటో తెలుసా? కేంద్రంలో బీజేపీ కూటమికి కాంగ్రెస్ కూటమికి మధ్య దేశవ్యాప్తంగా ఓట్ల తేడా కేవలం 2% మాత్రమే. అంటే కాస్త అటు ఇటు అయినా కానీ జాతకాలు తలకిందులైపోతాయి. ఆ విషయం బీజేపీకి మోడీకి తెలుసు. అసలు టెన్షన్ అదే. తమిళనాడులో డిఎంకేని వదిలేసి కాంగ్రెస్ విజయ వైపు రావడం వెనక ఆంతర్యం కూడా అదే. పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడు నుంచి వచ్చే ఆ 1,80,00,000 ఓట్లు ఏమో కాంగ్రెస్ వైపు ఉండకపోతే గనక కేంద్రంలో దెబ్బ పడుతుంది. అందుకోసం వ్యూహాత్మకంగా రాహుల్ గాంధీ ఆ అడుగేశారు. మరి ఈ లెక్కను చూస్తే ఏపీలో కొత్తగా పోయే ఓట్లు ఏమి లేవు, వస్తే గిస్తే లాభమే ఉంటుంది. టీడీపీ వరుసగా ఎలాగో 2 సార్లు గెలిచిన చరిత్ర లేదు కాబట్టి ఓ పాచికి విసురుతాం అని బీజేపీ అనుకునే అవకాశాలే ఎక్కువ కదా. ఏమంటారు? సైనస్ పరామర్శ వెనక సైరన్ మోగిందా? ఎలా చూడొచ్చు ఇలాంటి రాజకీయ వ్యూహాన్ని? నేను ఇంకోసారి చెప్తున్నా, రాజకీయం అనేది ఎప్పుడు యాంటిసిపేషన్ అండ్ స్పెక్యులేషన్ బేస్డ్ గా నడుస్తుంది. ఫలితాలు సాధించాలి, ఇదిగో ఇలా లెక్క మార్చాలి అని వేసే అడుగుతోనే కదా రాజకీయం మారిపోయేది. లేదంటే అయితే లెఫ్ట్, లేదంటే మమతా బెనర్జీగా ఉన్న బెంగాల్లో బీజేపీ అసలు కాలు మోపగలిగేదా? సూది మొన మోపే అంత ఖాళీ అయిన జాగా అయినా బీజేపీకి దొరికేదా? లేదు కదా. వై నాట్ అనే ఆలోచనే కదా రాజకీయానికి మూలం. మరి ఆ వై నాట్ ఆంధ్రప్రదేశ్లో అంటే గనక బీజేపీ లెక్క ఎలా మారొచ్చు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి, పార్లమెంటరీ లాంగ్వేజ్ మాత్రమే వాడండి. దిస్ ఈజ్ కీ టాక్స్.